మెయింటెనెన్స్కు సంబంధించి బాంబే హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక జంట లీగల్గా పెళ్లి చేసుకోకున్నా సరే, పెళ్లి చేసుకున్న జంటలాగా నివసిస్తే చాలు, ఆ మహిళ ఒకవేళ గృహహింస ఎదుర్కొంటే ఆమెకు మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలంటూ కూడా ఒక కేసు సందర్భంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా మెయింటెనెన్స్ అంటే ఏదైనా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే పెళ్లి చేసుకున్నటువంటి జంటలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ మహిళకు మెయింటెనెన్స్ అనేది కోర్టులు ఇస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి స్పెసిఫిక్ సందర్భంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అంటూ కూడా బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ స్పెసిఫిక్ కేసు ఏంటి, సో ఓవరాల్గా ఎలాంటి చట్టం ద్వారా ఈ మెయింటెనెన్స్ని ఇచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తున్నాం మెయింటెనెన్స్ అంటే జనరల్గా పెళ్ళైనటువంటి మహిళకు మాత్రమే మెయింటెనెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఏంటి ఈ స్పెసిఫిక్ కేసు ఏంటి, ఎందుకు ఇచ్చారనుకోవచ్చు? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఇది ఏదైతే బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ఉందో, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, అంటే డీవీ యాక్ట్ అంటాం జనరల్గా మనం వాడుక భాషలో. సో డీవీ యాక్ట్ పరంగా ఉన్న కేసు అనమాట ఇది. అంటే ఇందులో ఏంటంటే ఇది అది బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇది ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో కేవలం వాళ్ళు మాత్రమే ఈ డీవీ యాక్ట్కి అర్హులు కాదు. ఇది భార్యలు కాకపోయినా లివ్ ఇన్ రిలేషన్షిప్, లేకపోతే భార్యలాగా ఎన్నో ఏళ్ళు అతనితో నివసించిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్లో ఒక పిల్లలు కూడా పుట్టిన తర్వాత వాళ్ళు కూడా ఈ డీవీ యాక్ట్కి అర్హులే అన్నది ఈ బాంబే హైకోర్టు యొక్క లేటెస్ట్ కేసు చెప్తుంది మనకి. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జస్టిస్ అభయ్ ఎస్ వాగ్వాసే గారు ఏం చెప్పారంటే, ఈ కేసులో ఈ యొక్క కేసు పురాపణాలు కొద్దిగా క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇందులో భర్త ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి. అతను ఈ భార్యని ఒక సింపుల్గా ఒక టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. దానికి జనరల్లీ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం గనక పెళ్ళి అయిందని చెప్పడానికి ఇక్కడ సాక్ష్యాధారాలు ఏంటంటే, ఒకటి మ్యారేజ్ ఫొటోస్ చూపించగలగాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించగలగాలి, అండ్ ఆ ఫొటోస్లో చాలామంది చుట్టాలు అందరూ పబ్లిక్లో అయినట్టుగా చూపించగలగాలి. ఇవన్నీ ఉంటాయి జనరల్లీ. ఇవన్నీ వెడ్డింగ్ కార్డ్ ఇవన్నీ పెడతాం మనం మ్యారేజ్ యొక్క సాక్ష్యాధారాల కింద. సో ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ ఏంటంటే, ఈమె ఒక వ్యాలిడ్ మ్యారేజ్ కింద పరిగణించడానికి ఈమె దగ్గర సాక్ష్యాలు లేవు. సింపుల్గా ఒక టెంపుల్కి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దండలు మార్చుకున్నారు, దాని తర్వాత ఆ మ్యారేజ్ నుంచి వాళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టాడని చెప్పి ఈ కేసులో తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఆ భర్త ఏమన్నాడంటే, ఈమె డీవీ యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఆ భర్త నుంచి మెయింటెనెన్స్ ప్లస్ ఈ కంపెన్సేషన్ అవి అడగడం జరిగింది. సెక్షన్ 20 అండ్ 22 ఆఫ్ డీవీ యాక్ట్ మనకి ఏం చెప్తుంది అంటే, భార్యలు జనరల్లీ అదనంగా ఈ మెయింటెనెన్స్ కానీ ఈ కంపెన్సేషన్ కానీ ఈ సెక్షన్స్లో అడగచ్చు అనమాట. మామూలుగా మన మెయింటెనెన్స్ సెక్షన్ ఏంటి, సెక్షన్ 125 సిఆర్పిసి ఉంటుంది, అది వేరే. అందులో భార్యలు మెయింటెనెన్స్ అడుగుతారు, అట్ ద సేమ్ టైం డీవీ యాక్ట్ పరంగా కూడా అడగచ్చు. ఇలా ఇన్ని విధాలుగా ప్యారలల్ రెమెడీస్ ఉన్నాయి భార్యలకి. కానీ ఇది ఎవరికి, లీగల్గా పెళ్లి చేసుకున్న వాళ్ళకి. సో 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి వాదన, ఈ అమ్మాయి ఒరిజినల్ భార్య కాదు, ఒఫిషియల్గా మా పెళ్లి కాలేదనేది భర్త వాదన అక్కడ. సో ఇందులో బాంబే హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఇవాళ రేపు ఇప్పుడున్న లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం ఈ డీవీ యాక్ట్ అనేది ఒకవేళ వీళ్ళు ఒరిజినల్గా భార్యలు కాకపోయినా, ఈ డీవీ యాక్ట్ అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో చాలా ఏళ్ళుగా రిలేషన్షిప్లు ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఇదివరకు చూసుకుంటే శ్రవణ్ గారు, ఈ లలిత టోపో వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్లో క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో కూడా డీవీ యాక్ట్ వర్తిస్తుంది మహిళలకి. సో మహిళలు కంపెన్సేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి లివ్ ఇన్ రిలేషన్షిప్ కాకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టేబుల్గా అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, అంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ మధ్య ఆ రిలేషన్షిప్ ఉంటే అది ప్రూవ్ చేయగలిగితే, సో వాళ్ళు లీగల్గా సొంత భార్యలు కాకపోయినా వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ప్లస్ కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఈ డీవీ యాక్ట్లో ఉంది. సో ఈ లలిత టోపో వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ సుప్రీంకోర్టు అదే చెప్పింది. లలిత టోపో కేసే కాకుండా రీసెంట్గా వి ద ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. చాలా స్టేట్స్ ఇప్పుడున్న రాష్ట్రాలకి అండ్ యూనియన్ టెరిటరీస్కి మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా డీవీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే విధంగా చట్టాలు తీసుకురండి అండ్ వర్తింపజేయండి అని చెప్పి చెప్పింది. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆధారితంగానే ఇవాళ రోజు జస్టిస్ అభయ్ ఎస్ వాగ్వాసే గారు ఈ బాంబే హైకోర్టు ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో వాటి మీద ఆధారపడి, సో సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఒకవేళ ఈమె నువ్వు భర్త చెప్తున్నట్టు ఈమెని సొంత భార్య కాకపోయిండొచ్చు, ఒరిజినల్ భార్య కాకపోయిండొచ్చు, వ్యాలిడ్గా పెళ్లి కాకపోయిండొచ్చు, బట్ స్టిల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పరంగా కూడా ఇవాళ రేపు ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ పరంగా కూడా ఆమెకి నువ్వు మెయింటెనెన్స్ ఇచ్చే హక్కు, మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఈమెకు ఉంది, ఆమె కొడుకు నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ భర్త చేసిన ఈ క్రాస్ అప్లికేషన్స్ని, ఈ క్రాస్ ఇంటర్ఫరెన్స్ అప్లికేషన్స్ని కొట్టివేస్తూ డెఫినెట్గా
ఈమెకి హక్కు ఉంది, ఈమె ఒకరిని సొంత భార్య కాలేదు, కరెక్టే, ఓకే. బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా ఇవాళ రేపు డీవీ యాక్ట్లో మెయింటెనెన్స్ ఇస్తున్నారు. సో ఆ విధంగానే ఈమెకి అర్హురాలే. సో ఈమెకి మా బిడ్డకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పి ఈ భర్తకి చెప్పడం జరిగింది. ఓకే. సో అంటే ఇందులో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి పిల్లలు పుడితే ఒకవేళ పిల్లలకు కూడా మెయింటెనెన్స్ వస్తుందా, ఇంకా వేరే ఎలాంటి హక్కులు ఉంటాయి జనరల్గా? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కేసు పరంగా ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళకు కూడా మెయింటెనెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ టు కండిషన్స్. అదేంటంటే చాలా ఏళ్ళగా వీళ్ళు కలిసి ఉంటున్నారు, సాక్ష్యాధారాలు ఉండాలి, సాక్షులు ఉండాలి వీళ్ళు కలిసి ఉంటున్నట్టుగా చూపించడానికి చెప్పడానికి, అండ్ సాక్ష్యాధారాలు ఉండాలి, చాలా లాంగ్ టర్మ్గా వీళ్ళు ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉన్నారని ఇలాంటివని చెప్తే అప్పుడు అలాంటి ఆ మహిళకు కూడా ఇందులో మెయింటెనెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ పిల్లలకి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా మెయింటెనెన్స్ తీసుకునే హక్కు అయితే ఇంకా నిర్దిష్టంగా ఉంది మన చట్టాల్లో. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకి ఆస్తి హక్కులు కూడా ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, భర్త తరపున యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలు అవి రాకపోవచ్చు, కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న పుట్టిన పిల్లలకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కూడా హక్కుదారులు అని చెప్పి ఇప్పుడు ఎన్నో లేటెస్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక లీగల్గా పెళ్లి చేసుకోకున్నప్పటికీ కూడా, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లాంటివి లేకున్నా కూడా, అంటే వాళ్ళిద్దరు కూడా ఒక భార్యాభర్తల్లాగా కలిసి ఉన్నప్పుడు అలాంటి బంధాన్ని వివాహ బంధంగానే పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ మహిళకు మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రకరకాల అంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి రకరకాల జడ్జ్మెంట్స్ చూస్తే మాత్రం సో డివిసి యాక్ట్ ప్రకారం ఆ మహిళలకు మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి అవకాశం పూర్తిగా కోర్టులకు ఉందనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఇక పిల్లలకు కూడా మెయింటెనెన్స్ వస్తుంది, పిల్లలకి ఇంకా ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తుల్లో కూడా హక్కు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు.